అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్, శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్లిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెప్లిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు అనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట. అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 times కానీ, 11 times కానీ, 54 times కానీ, లేకపోతే 108 times కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలో అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ సంగతి అనమాట. మీనరాశి వాళ్ళకి జూన్ 2025 ఎలా ఉందో చూద్దాము. ఏం ఘోషిస్తున్నాయో చూద్దాం. వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి, ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని ఉంది. ఏళ్ళనాటి శని ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఈ రాశికి అధిపతి 4వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది బాగుంటుంది. ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం చూసాము అంటే 4th లార్డ్ ఏమో ఇప్పుడు 3rd ఉన్నాడు కనుక కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కష్టపడాలి, కష్టం లేదే ఏది రాదు మనకి. కానీ 1కి 2 సార్లు చేస్తే కానీ ఏ పనులు అవ్వవు అనమాట. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కల్పిస్తోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే 2nd లార్డ్ కూడా డెప్యుటేషన్లో ఉన్నారు. కానీ కూడాను మనకి దిగిన తర్వాత అంటే ఏంటంటే 6వ ఇంటికి దిగుతున్నారు కనుక కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తోంది అనమాట. అంత ఈజీగా ఏది చేయడానికి ఉండదు, ఎందుకంటే అన్నిటికీ అడ్డంగాలు వస్తూ ఉంటాయి, ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. అండ్ మనం చూసాము అంటే మార్స్ కేతుతో కలిసి ఉన్నప్పటికీను సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ సీక్రెట్ ఎనిమిస్ తయారయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ జూన్ నెలలో. అండ్ 2nd హౌస్లోనే మనకి 3rd లార్డ్ ఉన్నాడు. సో తప్పక కష్టం అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఏ పని చేసినా 1కి 2 సార్లు చేయవలసి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి టువర్డ్స్ 3rd week ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది. వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అండ్ టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టూడెంట్స్ దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే ఇక్కడైనా పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేరన్నమాట.
సో తప్పక కొంతవరకు టెన్షన్కి గురవుతారు, యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ట్రావెలింగ్లో కూడా ఏంటంటే పేపర్స్ అన్ని కొంచెం సక్రమంగా పెట్టుకుంటేనే సేఫ్గా ట్రావెల్ అవ్వడం అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12th హౌస్లో రాహు ఉన్నాడు కనుక లాంగ్ టైం ట్రావెల్ కూడా ప్లాన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే దాంపత్య జీవితానికి వస్తే కనుక తప్పక విభేదాలు అనేవి కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా కొంతవరకు అంత అనుకూల పరిస్థితి లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని కుటుంబ పరంగా వీళ్ళు ఫేస్ చేస్తారు అని కనిపిస్తుంది అనమాట. ఫైనాన్షియల్గా కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెల్త్ విషయం మీద మాత్రం తప్పక ధ్యాస పెట్టుకోవాలి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితం కానీ లవ్ రిలేషన్షిప్ కానీ మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది, జాగ్రత్తగా మసులుకోవడం పార్ట్నర్తో అనేది మంచిది. బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే థర్డ్ లార్డేమో 3వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు, 3వ లార్డేమో అంటే శుక్రుడేమో 3వ ఇంటికి వెళ్ళిపోతారు కనుక తప్పక ఆ టైంలో బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆ టైంలో కొంతవరకు రాబడి అనేది చూస్తారనమాట. అండ్ జూపిటర్ 4th హౌస్లో ఉన్నారు కనుక ప్లస్ పాయింట్ అయింది వీళ్ళకి. ఏదైనప్పటికీ ఏల్నాడ్స్ అనే ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితం కానీ లవ్ రిలేషన్షిప్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది వాళ్ళకి కావాల్సినట్టు ఏర్పడదన్నమాట. సో చాలా కష్టపడితే కానీ ముందుకి వెళ్ళలేని ఒక పరిస్థితి అనేది కనిపిస్తోంది జూన్లో. సో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఎవరికైనా లోన్స్ ఇస్తే కనుక తిరిగి రాదు. అండ్ బిజినెస్ పీపుల్కి వాళ్ళకి కావాల్సినప్పుడు చేతికి అందుబాటులో ఉండదన్నమాట, రాబడి అనేది అందుబాటులో ఉండదు, మోతాదు అనేది అందుబాటులో ఉండదు. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఈ మంత్ ఫేస్ చేస్తారు మీనరాశి వాళ్ళు అని చెప్పడం జరుగుతోంది. వీళ్ళ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురువారం గురుని దర్శించుకోవడం, టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురు బీజ మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఉన్న చీమలు కానీ లేకపోతే ఏంటంటే మీకు అక్వేరియం అది ఉంటే కనుక ఫిషెస్కి ఫీడ్ చేయడం కానీ ఎవ్రీడే ఫీడ్ చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఉన్న చీమలకైనా మీరు ఫీడ్ చేయొచ్చు, మంచి జరుగుతుంది. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ కొంచెం అంటే ఏంటి బుధుడు మూమెంట్ అయిన తర్వాత, సన్ మూమెంట్ అయిన తర్వాత ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. ఆ టైంలో కొంతవరకు ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ అవుట్కమ్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీకు బాగుంటుంది. ఈ పరిహారాలన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ సంగతి అనమాట. మీనరాశి వాళ్ళకి జూన్ 2025 ఎలా ఉందో చూద్దాము. ఏం ఘోషిస్తున్నాయో చూద్దాం. వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఏల్నాడ్స్ అనేవి ఉంది. ఏల్నాడ్స్ అనే ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఈ రాశికి అధిపతి 4వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది బాగుంటుంది. ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం చూసాము అంటే 4th లార్డ్ ఏమో ఇప్పుడు 3rdలో ఉన్నాడు కనుక కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కష్టపడాలి, కష్టం లేదే ఏది రాదు మనకి. కానీ 1కి 2 సార్లు చేస్తే కానీ ఏ పనులు అవ్వవు అనమాట. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కల్పిస్తోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ కూడా డెప్యుటేషన్లో ఉన్నారు. కానీ కూడాను మనకి దిగిన తర్వాత అంటే ఏంటంటే 6వ ఇంటికి దిగుతున్నారు కనుక కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తోంది అనమాట. అంత ఈజీగా ఏది చేయడానికి ఉండదు. ఎందుకంటే అన్నిటికీ అడ్డంగాలు వస్తూ ఉంటాయి, ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. అండ్ మనం చూసాము అంటే మార్స్ కేతుతో కలిసి ఉన్నప్పటికీను సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ సీక్రెట్ ఎనిమీస్ తయారయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ జూన్ నెలలో. అండ్ సెకండ్ హౌస్లోనే మనకి 3rd లార్డ్ ఉన్నాడు. సో తప్పక కష్టం అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఏ పని చేసినా 1కి 2 సార్లు చేయవలసి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి టువర్డ్స్ 3rd వీక్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది. వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి.
అండ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అండ్ టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టూడెంట్స్ దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే ఇక్కడైనా పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేరన్నమాట. సో తప్పక కొంతవరకు టెన్షన్కి గురవుతారు, యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ట్రావెలింగ్లో కూడా ఏంటంటే పేపర్స్ అన్నీ కొంచెం సక్రమంగా పెట్టుకుంటేనే సేఫ్గా ట్రావెల్ అవ్వడం అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12th హౌస్లో రాహు ఉన్నాడు కనుక లాంగ్ టైం ట్రావెల్ కూడా ప్లాన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే దాంపత్య జీవితానికి వస్తే కనుక తప్పక విభేదాలు అనేవి కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా కొంతవరకు అంత అనుకూల పరిస్థితి లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని కుటుంబ పరంగా వీళ్ళు ఫేస్ చేస్తారు అని కనిపిస్తుంది అనమాట. ఫైనాన్షియల్గా కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెల్త్ విషయం మీద మాత్రం తప్పక ధ్యాస పెట్టుకోవాలి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితం కానీ లవ్ రిలేషన్షిప్ కానీ మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది, జాగ్రత్తగా మసులుకోవడం పార్ట్నర్తో అనేది మంచిది. బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే థర్డ్ లార్డేమో 3వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు, 3వ లార్డేమో అంటే శుక్రుడేమో 3వ ఇంటికి వెళ్ళిపోతారు కనుక తప్పక ఆ టైంలో బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆ టైంలో కొంతవరకు రాబడి అనేది చూస్తారనమాట. అండ్ జూపిటర్ 4th హౌస్లో ఉన్నారు కనుక ప్లస్ పాయింట్ అయింది వీళ్ళకి. ఏదైనప్పటికీ ఏలినాటి శని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితం కానీ లవ్ రిలేషన్షిప్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది వాళ్ళకి కావాల్సినట్టు ఏర్పడదన్నమాట. సో చాలా కష్టపడితే కానీ ముందుకి వెళ్ళలేని ఒక పరిస్థితి అనేది కనిపిస్తోంది జూన్లో. సో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఎవరికైనా లోన్స్ ఇస్తే కనుక తిరిగి రాదు. అండ్ బిజినెస్ పీపుల్కి వాళ్ళకి కావాల్సినప్పుడు చేతికి అందుబాటులో ఉండదన్నమాట. రాబడి అనేది అందుబాటులో ఉండదు, మోతాదు అనేది అందుబాటులో ఉండదు. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఈ మంత్ ఫేస్ చేస్తారు మీనరాశి వాళ్ళు అని చెప్పడం జరుగుతోంది. వీళ్ళ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురువారం గురుని దర్శించుకోవడం, టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురు బీజ మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది అనమాట. ఇంట్లో ఉన్న చీమలు కానీ లేకపోతే ఏంటంటే మీకు అక్వేరియం అది ఉంటే కనుక ఫిషెస్కి ఫీడ్ చేయడం కానీ ఎవ్రీడే ఫీడ్ చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఉన్న చీమలకైనా మీరు ఫీడ్ చేయొచ్చు, మంచి జరుగుతుంది. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ కొంచెం అంటే ఏంటి బుధుడు మూమెంట్ అయిన తర్వాత, సన్ మూమెంట్ అయిన తర్వాత ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. ఆ టైంలో కొంతవరకు ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ అవుట్కమ్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీకు బాగుంటుంది. ఈ పరిహారాలన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది.